భారీ వర్షాలు వరద ధవళేశ్వరం బరాజ్ నుంచి 12 లక్షల క్యూసెక్ల వరద వస్తుండడంతో కోనసీమ లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉన్నాయి. పి గన్నవరం మండలం గంటి పెదపూడి దగ్గర నదీ పాయలో ప్రవాహం పెరగడంతో వారం రోజులుగా పడవల మీదే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు జనం. తమకు నిత్యావసరాలు అందించాలని లంక గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. తమ వరద కష్టాలను ఎమ్మెల్యేతో పాటుగా అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్తున్నారు స్థానికులు. పెద్దపూడి లంక, బూరుగు లంక, అరిగెలవారిపేట, ఉడిమూడి లంక ప్రజలు పడవ ప్రయాణాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి వాళ్ళ కష్టాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య వివరిస్తారు. ప్రస్తుతం గంటి పెదపూడి లంక దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం వెళ్ళేటువంటి మార్గం నదీపాయ తెగిపోవడంతో దాదాపుగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి లంక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అటు అప్పనపల్లి కానివచ్చు, అయినవేలు మండలంలో కూడా. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఈ గంటి పెదపూడికి సంబంధించినటువంటి పెదపూడి లంక, బూరుగు లంకతో పాటు అరిగెలవారిపేట, ఉడుముడు లంక, ఈ 4 గ్రామాలు చాలా ఇబ్బందులు పడతారు. ఒకవేళ వరద తగ్గినప్పటికీ వరదల్లో చాలా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం నాటు పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. స్కూళ్ళకి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా అత్యవసరం అయితే తప్ప పడవలో ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్థానికులు మనతో ఉన్న స్థానిక గ్రామాలకు సంబంధించినటువంటి అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య తీరట్లేదు. ఒక బ్రిడ్జ్ ఇంకా పూర్తిగా అయినటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? బ్రిడ్జి ఇంకా 2 సంవత్సరాల దాకా అవ్వదండి. అవ్వడానికి మా చిన్నప్పుడు 30-40 సంవత్సరాల మట్టి ఇబ్బంది అండి. ఇప్పుడు వారం రోజులు అయిందండి గోదావరి వచ్చి. ఇప్పుడు ఎవరికి ఏమీ రైతులకు కానీ ఇల్లుళ్ళకి కానీ ఏమీ రూపాయి ఇవ్వలేదండి ఎవరికైనా. వారం రోజులు బట్టి ఇబ్బందులు పడుతున్నారండి. మనకి నిత్యావసర వస్తువులు మాత్రం ఇంతవరకు రాలేదండి. నిత్యావసర వస్తువులు ఇస్తే బాగుంటుంది. అలాగే దానా కూడా ఇంతవరకు ఇవ్వలేదండి. దానా కూడా ఇవ్వాలి. ఇవన్నీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయండి. ఇది అయితే గోదావరి చూడండి, ఇది మా చిన్నప్పుడు సగమే ఉండేదండి గోదావరి. ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టినట్టయితే ఇది ఆగుతుందండి. లేకపోతే 50 సంవత్సరాలకి లంక గ్రామాలు అన్నదే ఎక్కడో ఎప్పుడో చెప్పుకుంటారండి. ఇక్కడ ఒక లంక గ్రామాలు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి ఉందండి. ఈ వరద వచ్చిందంటే చాలు సార్, మాకు ఇక్కడ ఒక చిన్న గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద వెళ్ళి పోలేం సార్. ఆ గట్టు తెగిపోయిన కాడి నుంచి మాకు అందరికీ కూడా యువతలు అయితే వెహికల్స్ అయితే ఏముండవు సార్. కిలోమీటర్లు ఎక్కడ మేము నడిచే రావాలి. నైట్ ప్రెగ్నెంట్ మనిషిని తీసుకురావాలన్నా, ఏ నీరసంగా ఉన్న మనిషిని అయినా సరే ఈ పడవ దాటి అవతల తీసుకెళ్ళాలి సార్. అలాగే స్కూల్ పిల్లలు కూడా, చిన్న కార్మెంట్కి వెళ్ళి పిల్లలను కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకొచ్చి అవతల దాకా తీసుకెళ్ళి వాళ్ళ బస్సు ఎక్కించే వరకు వాళ్ళ పని పట్ల మానేసి మొత్తం ఇక్కడ ఉండాలి సార్. స్థానికంగా ఉన్నటువంటి గోదావరి గొట్టు కానుకుని నదీపాయ చుట్టూ కూడా రిటైనింగ్ వాళ్ళు కడితే కనుక ఈ కొబ్బరి చెట్లు కానివచ్చు, పంట పొలాలు ఆ గట్టు తెగిపోయి గోదావరిలో కలవకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కేఆర్ పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య TV9 గంటి పెదపూడి లంక నుంచి.